రైళ్లలో ఖచ్చితంగా 4 జనరల్ కోచ్‌లు ఉండాలని లెక్కలేస్తున్నారు. రైళ్ళలో ఖచ్చితంగా 4 జనరల్ కోచ్‌లు ఉండాలని చెప్తున్నారన్నమాట. ఈ ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో జనరల్ కోచ్ సంఖ్య కనీసం 4 పెంచాలని నిబంధన ఇప్పుడు కొంత సమస్యలకు కారణమవుతుందని చెప్తున్నారు. ఈ ఈ 4 జనరల్ కోచ్‌లు ఉండాలంటే రైలు పొడవు పెరిగి వేరే కోచ్‌లకు కోతలు ఉంటుందని, లేదంటే లూప్ లైన్ నిలువుని మించిపోవడం రైలు పొడవు అని చెప్తున్నారన్నమాట. లూప్ లైన్లో క్లియర్ స్టాండింగ్ పరిధి పెంచిపోవడమే సమస్య అని చెప్తున్నారన్నమాట. అంటే లూప్ లైన్లోనే రైలు బోగీలు పెడతారు కదా అప్పుడప్పుడు. అక్కడ రైలు బోగీలు పెరిస్తారు. ఈ 4 కోచ్లు పెంచారనుకో అక్కడ పొడవు అయిపోతుంది అక్కడ చెప్తున్నారు. దీని గురించి ఒకటి చూద్దాం మనం. ఇప్పుడు 4 ఎందుకు పెట్టాలంటే కనీసం 4 జనరల్ కోచ్లు ఉంటారన్నమాట. అప్పుడు అల్పాదాయ ప్రయాణికుల కోసం తీసుకునే నిర్ణయం వారికి మేలు చేసేదే అయినా ఈ కోచ్ల సంఖ్య మించినప్పుడు నిర్ధారిత పొడవు రైలు మించిపోతుందని, దీంతో అంత సంఖ్యలో ఇతర కేటగిరీ కోచ్లు తగ్గించాల్సి వస్తుందని, దీనివల్ల ఆయా కేటగిరీలో బెర్తల సంఖ్య తగ్గి కొత్త సమస్య కారణమవుతుందని, రద్దీ ఎక్కువగా ఉండే అతి కొద్ది రైళ్లలో తప్ప మిగతా వాటిలో అన్రిజర్వ్డ్ జనరల్ కోచ్లు 2 మాత్రమే ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు అన్రిజర్వ్డ్ జనరల్ కోచ్లు 2 ఉంటున్నాయి చాలా రైళ్ళలో, దీన్ని 4 పెంచాలన్నమాట అని చెప్తున్నారు. దీనివల్ల బెర్తల సంఖ్య తగ్గిపోతుందని లెక్కలు చెప్తున్నారు. ఇంత ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోలేని సాధారణ ప్రయాణికులు బోగీలో టాయిలెట్ వద్ద కూర్చొని ప్రయాణిస్తున్నారు అన్నమాట. వారికి వెసులుబాటు కల్పిస్తూ అన్రిజర్వ్డ్ జనరల్ కోచ్ సంఖ్యను 4కు తక్కువ ఉండాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందన్నమాట. పూర్తి ఏసీ, వందే భారత్, రాజధాని, దురంతో, డబుల్ డెక్కర్ లాంటి సాధారణ హెచ్ఎల్బి ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్ సంఖ్య 4కు పెంచుతున్నారన్నమాట. ప్రతి స్టేషన్లో లూప్ లైన్ ఉంటుంది. వెనక్కి వచ్చే ముఖ్య రైళ్లకు రూట్ క్లియర్ చేసేందుకు కొన్ని రైళ్లను లూప్ లైన్లో నిలుపుతారన్నమాట. ఆ లూప్ లైన్లో రైలు నిలిచే క్లియర్ స్టాండింగ్ ఏరియా దాదాపు 600 మీటర్ల పొడవు ఉంటుంది. దానికి ప్రారంభ ముగింపు సిగ్నల్ ఉంటాయన్నమాట. లూప్ లైన్లో నిలిపే రైలు ప్రారంభ సిగ్నల్, ముగింపు సిగ్నల్ మధ్యలో మాత్రం నిలవాలి. అప్పుడే ఆ రైలు వెనక సిగ్నల్ ఎరుపు రంగులోకి మారుతుంది, లేదంటే వెనక సిగ్నల్ గ్రీన్గా ఉంటుంది. లైన్ అనుసంధానంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెనక రైలు ఇంకో పైలట్కు ఆ గ్రీన్ చూసి బ్రేక్ వేయడు. దీంతో రైలు పరస్పర ఢీకొనే ప్రమాదం ఉంటుందన్నమాట. హెచ్ఎస్జీ కూల్తో రైల్లో గరిష్టంగా 22 కోచ్లు ఉంటాయి. ఈ రేకుల నిడివి 535 మీటర్ల వరకు ఉంటుంది. ముందు వెనక ఉండే సిగ్నల్ జాయింట్లకు రైలుకి మధ్య కొంత దూరం ఉంటుందన్నమాట. ఈ దూరంలో కలుపుకుంటే లూప్ లైన్ క్లియర్ స్టాండింగ్ ఏరియా అది సరిపోతుంది. ఇప్పుడు రైలు కూడా అంతకంటే ఎక్కువ పెరిగేందుకు వీలు పడదన్నమాట. ఎప్పటికే 22 కోచ్లు ఉండే రైల్లో మరో 2 అన్రిజర్వ్డ్ కోచ్లు చేరిస్తే దాని పొడవు పెరిగి ప్రమాదం కారణమవుతుంది. ఇప్పుడు జనరల్ కోచ్లు 4 ఉండాల్సి వస్తే అంత మేర వేరే కేటగిరీ కోచ్లు తొలగించక తప్పదు. దీంతో కొన్ని రైళ్ళు స్లీపర్ కోచ్లను, కొన్నింటిని ఏసీ 3వ శ్రేణి కోచ్లను తొలగిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు 600 మీటర్లే క్లియర్ స్టాండింగ్ ఏరియా ఉంటుందన్నమాట లూప్ లైన్. కానీ ఇప్పుడేమో 22 కోచ్ల లైన్ ఎంత ఉంటుందంటే 535 మీటర్లు ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట ఈ 22 కోచ్లు పొడవు. కానీ అక్కడ 600 మీటర్ల లూప్ లైన్ ఉంది. దీనివల్ల ఆయా కేటగిరీ ప్రయాణికులు బెర్తలు తగ్గిపోతాయని, అంటే కొన్ని రైళ్ళు స్లీపర్ కోచ్లు, కొన్నింటిలో థర్డ్ ఏసీ కోచ్లను తగ్గిస్తే బెర్తలు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా రైళ్ళు స్లీపర్ కోచ్లు బెర్తలు దొరకటం లేదని, వాళ్ళ సంఖ్య తగ్గితే ఈ సంబంధించి మరింత పెరుగుతుందని చెప్తున్నాను అనమాట. ఏదైనా 4 జనరల్ కోచ్లు ఉండాలి. దక్షిణ మధ్య రైల్వేలో 126 జతలు ఎల్హెచ్బి కోచ్లతో కూడిన రైలు తిరుగుతున్నాయి అన్నమాట. దక్షిణ మధ్య రైల్వేలోని 126 అంటే 63 జతలు ఎల్హెచ్బి కోచ్లతో రైలు తిరుగుతున్నాయి అన్నమాట. వీటిలో 18 జతల రైళ్లు ప్రీమియం కేటగిరీలో ఉన్నాయన్నమాట. అంటే దక్షిణ మధ్య రైల్వేలో 126 రైళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. అందులోని 18 ప్రీమియం కేటగిరీలో, మిగతా 45 జతలతో 6 జతలు ఎప్పటికే 4 అంతకంటే ఎక్కువ కోచ్లు ఉన్నాయి. మిగతా 39 జతల రైళ్లు దశల వరకు కోచ్ల సంఖ్య 4 పెంచుతారన్నమాట. మొదటి దశలో 12 రైళ్లలో 26 జనరల్ కోచ్లు అదనంగా చేర్చారు. రెండో దశలో 54 రైళ్లలో 96 జనరల్ కోచ్లు అదనంగా కలిపారు. మరో 12 రైళ్లు వీటిని చేరాల్సి ఉందన్నమాట. అంటే 126 రైళ్ళని అన్నింటినీ, అంటే 126 అంటే 63 జతలు అనమాట. ఈ రైళ్ళు అన్నింటిలోని 4 చేయాలన్నమాట. మిగతా అంటే ప్రస్తుతానికి అంటే ఇందులోని 63 జతలని 18 జతలు ప్రీమియం అనమాట. మిగతా 45 జతలని మనం అన్నింటిలోని
4 జనరల్ కోచ్లు ఉండేటట్లు చూడాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దక్షిణ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.